హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కామేశ్వరి గారు రచించిన అభిమాన భంగం అనే కథను వినేద్దామండి. తలుపు తీయగానే తానెప్పుడో స్మృతిపథం నుంచి చెరిపేసుకున్న శేఖర్ను ఇలా 12 ఏళ్ల తర్వాత చూస్తానని, అది భర్త స్నేహితుడిగా, ఇంటికి భోజనానికి వచ్చిన అతిథిగా చూడాల్సి వస్తుందని ఎదురు చూడని జయంతికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది. కానీ అదొక క్షణం మాత్రమే. అతని ముఖంలో కనిపించిన బెదురు, భయం, తత్తరపాటు అతను షాక్ అయ్యాడని చెప్పాయి. అతనిక్కడ స్నేహితుని వారిగా చూసిన అతని స్థితి అర్థమైంది జయంతికి. అతని ముఖం మాడిపోయింది. గాబరా పడిపోయాడు. ఇద్దరిని ఒకరినొకరు పరిచయం చేయాలనుకున్న జయంతి పతిదేవుడు కృష్ణమూర్తి ఇద్దరిని వింతగా చూశాడు. మరుక్షణం అతని ముఖం మాడింది. తామిద్దరి ముఖాలు మాడాయంటే అర్థం ఉంది. ఈయన గారి ముఖం ఎందుకు మాడింది చెప్పమా? ఆప్తమిత్రుడు తాను చేసిన ఘనకార్యం మిత్రునికి చెప్పుకున్నాడేమో. తాను అతని భార్యనని తెలియక ఆఫీసు నుంచి ఇంటికి కారులో వస్తూ స్నేహితునికి చాలా గొప్పగా చేసిన వెధవ పని చెప్పాడేమో. చెప్పుకొని ఇద్దరు ఓ ఆడకూతుర్ని ఏడిపించి శాస్తి చేశానని గర్వంగా నవ్వుకుని ఉంటారు. తీరా ఇంటికి వచ్చాక ఆ ఆడకూతురు ఎవరో కాదు అన్నది ఇద్దరికీ అర్థమయ్యి షాక్ అయినట్లున్నారు. మధ్యాహ్నం 11 గంటల వేళ ప్రాణ స్నేహితుడు చంద్రం ఊరికి వచ్చి కలిశాడు. లంచ్కి తీసుకొస్తున్నాను, వంట బాగా చెయ్యి, వాడు భోజన ప్రియుడు అంటూ మిత్రుని ఇష్టాయిష్టాలు ఏకరువు పెడితే జయంతికి చిర్రెత్తింది. వంట పూర్తి చేశాక మళ్ళీ వండడం. ఆఫీసులో ఎవరో కొలీగ్ యాక్సిడెంట్లో పోతే ఇచ్చిన సెలవు ఇలా వండి పెట్టడానికి అన్నట్టు చిరాకు వచ్చింది. కానీ భర్తగారి స్నేహితుడాయే, కాదనడం ఎలా? ఆ చంద్రంగాడే ఈ చంద్రశేఖరుడని ఊహించలేకపోవడం తన తప్ప. అందరికన్నా ముందు తేరుకున్న జయంతి దారి తొలగి అతిథిని ఆహ్వానిస్తున్నట్లు రాణి నవ్వు నవ్వింది. కానీ అతిథి దేవుడు బెదరగొడ్డులా లోపలికి వచ్చే సాహసం చేయలేనట్లు చెమటలు కాచుకుంటూ, సారీరా, ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయాను, సారీ ఫర్ ద ట్రబుల్, సమ్ అదర్ టైం అంటూ మొహం చూపలేనట్లు తలదించేసుకుని పరిగెత్తినట్లే వెళ్ళి టాక్సీ ఎక్కేశాడు. పతిదేవుడు ఏదో అనే లోపలే అనే అవకాశం ఇవ్వకముందే టాక్సీ కదిలిపోయింది. పిరికపంద అలా పారిపోవడం ద్వారా అతను చేసిన వెధవ పని మిత్రునికి మరింత తెలుస్తుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేనట్లుంది. వెళ్ళిన టాక్సీ నుంచి దృష్టి మరల్చి భార్య వైపు చూశాడు కృష్ణమూర్తి. జయంతి నిర్లక్ష్యంగా ఓ నవ్వు నవ్వి, ఏమైంది మీ స్నేహితునికి, ఎందుకలా పరిగెత్తాడు? కించిత్తు హేళన మేళవించి అంది జయంతి. పతిదేవుడు అనుమానంగా భార్య వంక చూశాడు. వీడు నీకు తెలుసా? అదోలా చూస్తూ అడిగాడు. తెలుసు, వెనుదిరిగి లోపలికి నడుస్తూ నిర్లక్ష్యంగా అంది జయంతి. ఎలా తెలుసు? మరో అనుమానపు చూపు. కాలేజీలో నా సీనియర్, టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు సర్దుతూ అంది. చంద్రం నీకు బాగా తెలుసా? బాగా అంటే అర్థం? కాలేజీలో నేను బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు అతను ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. అంతేనా? క్రాస్ ఎగ్జామినేషన్ మొదలైంది. జయంతి కృష్ణమూర్తి వంక సూటిగా చూసి, అంతేనా అంటే ఇంకా ఏముందనా? అదే అడుగుతున్నాను. కాలేజీలో క్లాస్మేట్ అయితే పాత స్నేహితుల్ని చూసి ఆనందిస్తాము, ఇన్నాటికి కలుసుకున్నామని సంతోషపడతాం. కానీ చంద్రం ఎందుకలా గాబరా పడిపోయాడు? కుర్చీ జరిపి కూర్చున్నాడు భార్యను వట్టి పట్టి చూస్తూ. జయంతి కోపంగా చేతిలో గరిట టేబుల్ మీద పడేసి, ఆ ప్రశ్నలు అడగవలసింది అతన్ని, పారిపోయింది అతను కాబట్టి ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అతన్ని చేయండి అంది తీవ్రంగా చూసి. కృష్ణమూర్తి ముఖం మార్చుకుని, వాడు నిన్ను చూసి గాబరా పడిపోయాడు అంటే దానర్థం మీ ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది. అతనికి నీకు మధ్య? కృష్ణమూర్తి జయంతిని నిలేస్తున్నట్లు అడిగాడు. అతనికి నాకు మధ్య ఏం జరుగుంటుందని మీ ఉద్దేశం? జయంతి చాలా నిబ్బరంగా అన్నం కలుపుకుంటూ అంది. నాకేం తెలుసు, నీకు తెలియాలి, అందుకే అడుగుతున్నాను హేళనగా అన్నాడు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అతను మీకు చెప్పే ఉంటాడు. అఫ్కోర్స్ నేను ఒకరే అని తెలియక ఆప్తమిత్రునికి చెప్పే ఉంటాడు. మళ్ళీ అడగడంలో మీ ఉద్దేశం ఏమిటి? జయంతి తీక్షణంగా అంది. ఈసారి కృష్ణమూర్తికి కోపం వచ్చేసింది. ఆ నిర్లక్ష్యానికి, ఆ పొగరుగా జవాబిచ్చిన తీరుకి భర్తగారికి కోపం వచ్చింది. భార్య గాబరా పడలేదు, భయపడలేదు, తప్పు చేసిన దానిలా తలదించుకోనూ లేదు, జరిగింది దాచాలని ప్రయత్నించనూ లేదు, మొగుడేమంటాడో అనుకుంటాడో అన్న బిడియం లేదు, తన కాపురం ఎలా తగులడుతుందన్న భయం అసలే లేకుండా అలా నిర్లక్ష్యంగా దులిపేసుకుని ఒంటి మీద ఈగ వాలితే దులుపుకున్నంత తేలిగ్గా అనేయడం భరించలేకపోయాడు. మొగుడిని కొట్టి మొగసాల ఎక్కి ఏడ్చినట్టుంది నీ వరస. జరిగిన దానికి సిగ్గుపడడం పోయి నా మీద ఎగురుతున్నావు, ముఖం ఎర్రపరుచుకొని అరిచాడు.
జరిగిన దానిలో నా బాధ్యత లేదు, నా తప్పు అసలే లేదు. నేనెందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడాల్సింది మీ మిత్రుడు. నేను మొగుణ్ణి కొట్టలేదు, మొగసాల ఎక్క నలుగురిని పిలిచి చెప్పనో లేదు. అవును, చెప్పకుండా ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దాచేసి తగుదనమ్మా అని నన్ను పెళ్లాడేశావు. ఇప్పుడు వీడు గనక రాకపోయి ఉంటే, వాడు నా స్నేహితుడు కాకపోయి ఉంటే, వాడు నిన్ను చూడకపోయి ఉంటే మహా చక్కగా ప్రతివతల నటించేసేదానివి లైఫ్ అంతా. నేను పతివ్రతనే. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పరాయి పురుషుణ్ణి చూడలేదు, ప్రేమించలేదు, తాకలేదు. జయంతి వ్యంగ్యంగా అంది. అంటే పెళ్లికి ముందు ఏం జరిగినా పర్వాలేదనా నీ ఉద్దేశం? అవేమీ పెళ్ళాడేవాడికి చెప్పనక్కర్లేదా నీ ఉద్దేశం? నా పెళ్లికి ముందు ఎన్నో సంఘటనలు జరిగాయి. 23 ఏళ్లలో అవన్నీ వరుసగా టైం రాసుకుని చూపించాలని నాకు తెలియదు. 23 ఏళ్లలో ఎన్నో దెబ్బలు తగిలాయి. ఎన్నిసార్లు పడ్డాను? ఒకసారి చెయ్యి విరిగింది, ఒకసారి పడి పన్ను విరగ్గొట్టుకున్నాను, ఓసారి టైఫాయిడ్ వచ్చి పరీక్షకి వెళ్ళక ఫెయిల్ అయ్యాను, ఓసారి మా అత్త కొడుకు మెట్టు దిగుతుంటే వెనుక నుంచి కౌగిలించుకుంటే దవడ మీద ఒక్కటిచ్చాను, ఓసారి సినిమా హాల్లో ఓ విధవ వెనుక నుంచి నా నడుం మీద వేళ్లు ఆడించాడు, ఓసారి బస్సులో వస్తుంటే మరొక విధవ అంతకంటే చెత్త పని ఇంకోటి చేశాడు, ఓసారి నా గొలుసు పారేసుకుని అమ్మ చేత దెబ్బలు తిన్నాను, ఓసారి స్కూటర్ మీద వెళ్తుంటే కింద పడ్డాను. ఆపు, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. ఈ పడపడాలు, దెబ్బలు తగలడాలు, చేయి విరగొట్టుకోవడాలు వీటన్నిటి గురించి ఎవరూ అడగలేదు. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు, కోపంగా అన్నాడు. నా దృష్టిలో అదో ముఖ్యమైన విషయం కాదు, అందుకే చెప్పలేదు. అది 4 రోజుల్లో దెబ్బనవి అయిపోయినట్లే మర్చిపోయే యాక్సిడెంట్ అనుకున్నాను. జయంతి మాటలకు విస్తరిపోయి చూశాడు కృష్ణమూర్తి. అతనికి కోపంతో మాటలు తడబడిపోయాయి. ఒక భార్య భర్తతో ఇంత నిబ్బరంగా, నిర్లక్ష్యంగా మాట్లాడడం సహించలేకపోతున్నాడు. సిగ్గుపడి బెదిరిపోయి తప్పయింది అని ప్రాధేయపడకుండా, జరిగింది అవమానం అనుకోకుండా, చెయ్యి విరిగిందన్న విషయం అంత మామూలుగా ఆ విషయం తీసుకుని మాట్లాడడం అతడు ఎదురు చూడని విషయము. ఓ ఆడదాన్ని ఓ మగాడు బలాత్కారం చేశాడంటే శీలం పోవడం ఇంత తేలిక విషయంగా మాట్లాడుతున్న జయంతిని, ఆమె నిబ్బరాన్ని చూసి నోట మాటరా అన్నట్లు పోవడం అతని వంతయింది. నిన్ను ఓ మగాడు మానభంగం చేస్తే అతని మాట పూర్తి కాలేదు. జయంతి భద్రకాళిలా అరిచింది. స్టాప్ ఇట్, డోంట్ యూజ్ దట్ వర్డ్. తర్జని చూపించి బెదిరిస్తూ కళ్ళెర్ర చేసింది. ఆ మానభంగం అన్న మాట వాడద్దు. మానం, దానికి భంగం, అంతా ట్రాష్. మీ ఫ్రెండ్ నీచుడు, నా మీద బలప్రయోగం చేశాడు, బలాత్కారం చేశాడు. ఆ విధవ, ఒళ్ళు బలిసిన ఆ విధవ ముందు శారీరకంగా బలహీనురాలనయ్యి వాడి ముందు ఓడిపోయాను. దీనికి మానభంగం అన్న పేరు వాడకండి. అది నా దృష్టిలో ఓ యాక్సిడెంటే. నా ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా శారీరక బలంతో లొంగదీసుకోవడం ఇది ఒక యాక్సిడెంటే. అంతే తప్ప నేనేదో శీలం, పవిత్రత పోగొట్టుకున్నానని భావించలేదు. నేను కావాలనుకోనిది నా మీద బలవంతంగా రుద్దబడడంలో నా తప్పు లేదు గనక ఇది నా జీవితంలో తిన్న దెబ్బలలో ఒకటి, అంతే. అంటే చెయ్యో కాలో విరగడం ఇది ఒకటేనా? ఇది నా దగ్గర దాచి నీవు మీ వాళ్ళు నన్ను మోసం చేయడం ఎంత దగా, ఎంత కుట్ర? ఉక్రోషంగా అన్నాడు. ఆగండి, ఇందులో మా వాళ్ళని అనాల్సిందేం లేదు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ విషయమే తెలియదు. కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. ఓహో, ఎంత జానవి నీవు! ఇంట్లో వాళ్ళకి కూడా ఇది ఇంత గుట్టుగా దాచిపెట్టగలిగావంటే సబాష్, నిన్ను మెచ్చుకోవాలి. నీ గుండె ధైర్యాన్ని అభినందించా, వ్యంగ్యంగా అన్నాడు. వాళ్లతో చెప్పకపోయినా కట్టుకున్నవాడికి నా దగ్గర చెప్పనక్కర్లేదనుకున్నావా? పెద్ద పతివ్రతగా చలామణి అయిపోవాలనుకున్నావా? నీవే నిజాయితీపరురాలివైతే నాకు చెప్పేదానివి ముందుగా. చెప్పానుగా, ఇది నా దృష్టిలో శారీరకంగా తగిలిన దెబ్బ మాత్రమే, అందుకని దీనికి నేను ప్రాముఖ్యం ఇవ్వలేదు. జరిగిందని చెప్పి వాళ్ళని అనవసరంగా బాధ పెట్టడం అనవసరం అనిపించింది. వాళ్ళకి మీకు చెప్పలేదు. నేను కావాలని ఇంకెవరినో మానసికంగా ప్రేమించి వాడితో శారీరక సంబంధం ఏర్పరచుకుని అది దాచి మిమ్మల్ని పెళ్ళాడి ఉంటే అది తప్పు నా దృష్టిలో. అసలు పెళ్లి కాకముందు అనేకం జరుగుతుంటాయి. మీరు ఎందరో అమ్మాయిల వెంట పడి ఉండవచ్చు, ఉత్తరాలు రాసి ఉండవచ్చు, లంచ్లకి, డిన్నర్లకి వాళ్ళను తీసుకువెళ్ళి ఉండవచ్చు. కానీ అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయి ఉండొచ్చు. అవన్నీ మీరు పెళ్ళాడే ముందు అమ్మాయిలతో నిజాయితీతో చెబుతున్నారా? చాలా బుద్ధిమంతుల్లా పెళ్లిపీటలెక్కుతారు. పెళ్లికి ముందు మేము ఏ కాలేజీ అబ్బాయిలు ప్రేమలేఖలో అందుకుని ఉండొచ్చు. మేము బాయ్ ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్ళి కాఫీ తాగి ఉండవచ్చు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మాట్లాడుకోవడం, తిరగడం, ఇంకా కొందరు కాస్త ముందుకెళ్ళి అబ్బాయిల లేకి మాటలకు లోబడి ప్రేమిస్తున్నామనుకుని విరహగీతాలు పాడుకునే ఉండవచ్చు. ఇదంతా ప్రతి వాళ్ళ లైఫ్లో సర్వసామాన్యం. యవ్వనంలో ఇదంతా తప్పు.
పరమ అపరాధమని ఎవరూ అనుకొని పెళ్లికి ముందు కన్ఫెస్ చేయరు. ప్రేమించామని కడుపులు చేసిన వారు పెళ్లివేళకి వచ్చేసరికి ముఖం చాటేయడాలు, దొంగచాటుగా కడుపులు తీయించుకున్న అమ్మాయిలు, రకరకాల కథలుంటాయి ప్రతి వారి వెనుక. ఆ యవ్వనంలో జరిగినవన్నీ అందరూ రబ్బరుతో చెరిపేసుకున్నంత తేలిగ్గా చెరుపుకుని కొత్త జీవితాలు ఆరంభించుకుంటారు. నేను అలాంటివేం చేయలేదు. ఓ పొగరెక్కిన విధవ తన డబ్బు, హోదా ఎరచూపి ప్రేమ పేరుతో వెంట తిప్పుకోవాలనుకుంటూ వెర్రివేషాలు వేస్తాయి. లొంగకపోయేసరికి పౌరుషం, అవమానం వచ్చి నాకు బుద్ధి చెప్పడానికి తన బలం చూపి లొంగదీసుకున్నాడు. అది నాకు అవమానం అనుకున్నాను తప్ప తప్పని పతివ్రత శీలం లాంటివి పోయాయని నేను ఎప్పుడూ బాధపడలేదు. అందుకే చెప్పనవసరం లేదనుకున్నాను. దెబ్బ తగిలినంత తేలికగా దులిపేసుకుని ఊరుకున్నావన్నమాట. వ్యంగ్యంగా అడిగాడు, ఎత్తిపొడిచాడు. లేకపోతే ఏం చేయాలట? ఊరు వాడ అరిచి చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కోర్టుకెక్కి రొస్తులు పడాలా? కోర్టులకి చెప్పాల్సిన సాక్షులు నా దగ్గర లేవు. కోర్టులు ఏమాత్రం న్యాయం చేస్తున్నాయో చూస్తున్నాగా. కోర్టుకెక్కే ధైర్యం నాకున్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక కోర్టుకెక్కనక్కర్లేదు. కానీ అంత తేలిగ్గా ఏ ఫీలింగ్స్ లేకుండా దులిపేసుకున్నావంటే నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఏ ఫీలింగ్స్ కలగలేదని నేను చెప్పానా? నాకిష్టం లేకుండా శారీరక బలంతో నా శరీరాన్ని బలవంతంగా లొంగదీసుకున్నాడని కసి, ద్వేషం, అవమానం, సిగ్గుతో నా మనసు, శరీరం దహించుకుపోయాయి. ఏ చెత్త వెదవో వాడి అశుద్ధం నా ఒంటి నిండా పామినంత అసహ్యం, జుగుప్స, చీదరింపు కలిగింది. ఆ వెధవ వాడిన ఈ శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకున్నానో తెలుసా? ఒక బాల్చీడు వేడి నీళ్లల్లో అరసీసాడు డెటాల్ వంపాను. పెరట్లో నుంచి దోసెడు వేపాకులు కోసుకువచ్చి నీళ్లలో వేశాను. అది చాలానట్టు గుప్పెడు పసుపు నీళ్లలో వేసి తలారా స్నానం చేశాను. కొబ్బరి పీచుతో ఒళ్ళు మంటలెక్కే వరకు తోమాను. తరువాత మరో బాల్చీడు నీళ్లతో గుప్పెడు తులసాకులు దేవుడి దగ్గర గంగలో చెంబులో సగం సగం చెంబు పంపి దేహాన్ని డిసిన్ఫెక్ట్ చేసుకుని తరువాత రెండో బాల్చి నీళ్లు తలనిండా వంపుకున్నాను. అప్పటికీ శరీరాన్ని అంటిన మైలు తొలగిందనిపించింది. మానసికంగా పడిన అవమానం తొలగించుకోవడానికి తడిబట్టలతో వెళ్ళి దేవుడి ముందు దీపం వెలిగించాను. దాంతో శారీరకంగా, మానసికంగా ప్రక్షాళన జరిగినట్టు తృప్తిపడ్డాను. స్థిరంగా అంది. కృష్ణమూర్తి భార్య వంక వింతగా చూశాడు. ఆశ్చర్యంగా విన్నాడు. ఏమనాలో తెలియక మాటలకి తడుముకున్నాడు. జరిగిన దానికి కోపగించుకోవాలో, భార్యకి సానుభూతి చూపాలో అన్నది కూడా అతనికి అర్థం కాలేదు. ఇలా ఎందుకు చేశాడు చంద్రం? గుణిగాడు. చివ్వున తలెత్తి రోషంగా చూసింది జయంతి. ఎందుకంటే మీ మగాళ్ళకి ఓ ఆడది తనని లెక్క చేయకపోతే పౌరుషం వచ్చేస్తుంది, అవమానం అనిపిస్తుంది. తన డబ్బు, అందం, హోదాని నేను కేర్ చేయలేదన్న ఉక్రోషం. అసలు ఇదంతా ఎందుకు? ఎలా జరిగింది? మీ ఫ్రెండ్ చెప్పాడేమో, మళ్ళీ ఎందుకు అడుగుతారు? తీవ్రంగా అంది. నీ వర్షన్ విందామని. మా కామన్ ఫ్రెండ్ ఒకడు వీడు కాలేజీలో చేసింది చెప్పాడు. వీడు సరిగా చెప్పలేదు. కుతూహలంగా చూశాడు. ఏం జరిగింది? 14 ఏళ్ల క్రితం కాలేజీలో చదువుకునే టీనేజ్ వయసు, తలుకు బెళుకు, వగరు పొగరు ఉండే వయసులో ఓ ఆడపిల్ల, అందులో అందంగా ఉండే అమ్మాయి, ఎంతో హాయిగా ఆనందంగా తుళ్ళుతూ ఆడేపాడే వయసు అమ్మాయి, కలలు కనే వయసు. కలల్లో రాకుమారుడు, ఆజానవాహుడు, అరవింద దళయాతాక్షుడు, ఉన్నతుడు, సంస్కారుడు, ప్రేమించేవాడు, అలరించేవాడు, మైమెరిపించేవాడు, తానే లోకంగా భావించేవాడు వస్తానని, వరమాల వేస్తాడని, మురిపాల సంసారం గురించి ప్రతి అమ్మాయి ఊహించి కలలు కనే వయసు అదే. మగాడంటే హుందాగా ఉండాలి. హుందాతనంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. తెలివిగా చదవాలి. ఆడపిల్లలంటే గౌరవించాలి. లేకిగా ఉండకూడదు. చీప్గా ప్రవర్తించకూడదు. అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు లైక్ చేస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు అని కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకునే వయసు అదే. తమ ఊహలకి భిన్నంగా ఎవడైనా ప్రవర్తిస్తే తిరస్కారం కలుగుతుంది. అదే జరిగింది చంద్రశేఖర్ని చూసిన క్షణంలో జయంతికి. జయంతి కాలేజీలో చేరిన మొదటి రోజే శేఖర్ కళ్ళు ఆమె మీద పడ్డాయి. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, ట్రాన్స్ఫర్ అయి వచ్చి కాలేజీలో కొత్తగా బీఎస్సీలో చేరింది. మొదటి రోజే ఆమె అందం అతన్ని ఆకర్షించింది. రోజుకో డ్రెస్సుతో, మోటార్ సైకిల్ మీద అంతెత్తు బూట్లతో ఫ్రెండ్స్ని వెంటేసుకు తిరిగే శేఖర్ చదువులో మాత్రం వెనుకే. ఏదో డిగ్రీ కావాలని చదవడం తప్ప తండ్రి బిజినెస్ చూసుకుంటే చాలు. కష్టపడి డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించే పెద్ద చదువులు అక్కర్లేదన్న ధీమా. దాంతో అటెండెన్స్కి మాత్రమే కాలేజీ, చదువుకి కాదు అన్న గ్రూప్ అంతా కలిసి ఆడపిల్లలు ఆకర్షించడానికి పాటలు పడడం, ఆకర్షణకి లొంగిన వాళ్లతో షికార్లు, సినిమాలు, హోటళ్లు తిరిగే గ్యాంగు అది. వీళ్ళ గురించి నెల రోజులకే జయంతికి అర్థమైంది. అర్థం కానిది ఉంటే సీనియర్లు చెప్పారు. అలా శేఖర్ అంటే మొదట్లోనే తేలిక భావం ఏర్పడిపోయింది.
అతను రోజురోజుకి ఆమె పట్ల ఆకర్షితుడైన కొద్దీ ఆమెకి అతని పట్ల ఏహ్యత రోజురోజుకి పెరిగింది. అతన్ని చూడగానే ముఖం చిట్లించుకునేది. అతని వెకిలి వేషాలు తిరస్కారంగా చూసేది. అది అతని అహాన్ని రెచ్చగొట్టింది. తనలాంటి అందగాడు, డబ్బున్నవాడు ఆమె కోసం, ఆమె స్నేహం కోసం ఆరాటపడుతుంటే లెక్కలేనట్లే విదిలించుకుని తన వైపు కన్నెత్తి అయినా చూడకపోవడంతో అతనికి అహం దెబ్బతిన్నది. ఏమనుకుంటుంది బోడి, దీనిపాటి నాకెవరూ దొరకలేరనుకుంటుంది కాబోలు. ఏదో పెద్ద అందగత్తని గర్వం. నేను తలుచుకుంటే దీని పొగరు నిమిషంలో అణుస్తా. పలకరిస్తే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుందా? పుస్తకం అడిగితే విసురుగా లేదంటుందా? చూస్తున్నా దీని వరుస. మిత్రుల దగ్గర ఉక్రోషం వెళ్ళగక్కేవాడు. మిత్ర బృందం 4 సమిదలు వేసి మంట ఎగదోసేవారు. స్నేహితుల చెల్లెళ్ళ ద్వారా రాయబారాలు నడిచాయి. పాపం ఆ శేఖర్ నీ వంటే పడిచేస్తున్నాడే. పాపం అంతలా వెనుకబడుతుంటే మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది? స్నేహితురాల్లో వకాల్తా పుచ్చుకున్నట్లు మాటలు. చా, వాడిని చూస్తేనే నాకు తిక్కరేగుతుంది. చదువు సంధ్య లేకుండా రోజుకో డ్రెస్ వేసుకుని మోటార్ సైకిల్ మీద తిరగడం గొప్ప అనుకుంటాడు కాబోలు. అది చూసి ఆడపిల్లలు వలలో పడిపోతారనుకుంటున్నాడేమో. వాడి సంగతి నా దగ్గర చెప్పొద్దు. అసహ్యమంతా మాటల్లో ముఖంలో చూపించింది. ఆ కబురు శేఖర్ దగ్గరికి చేరింది. అవమానం జరిగిపోయినట్టు ఉడికిపోయాడు. మిత్రులు మరింత ఎగదోశారు. వాడి బాబుకి 2 ఫ్యాక్టరీలంటే నాకేం, 3 కార్లుంటే నాకేం, అవన్నీ వాడి బాబుకున్నాయి, వీడికేముందట? చదివి అవన్నీ వాడు సంపాదిస్తే అప్పుడు వస్తుంది గౌరవం. తండ్రి డబ్బుతో సోకులు చేసుకుని తిరగడం కాదు అందిరా. చూస్తున్న వాడి వ్యవహారం. సిగ్గు లేకుండా ఆడపిల్లల్ని ఏడిపించడం, కమెంట్స్ పాస్ చేయడం గొప్ప అనుకుంటున్నాడేమో. అది వాడి సంస్కారాన్ని తెలుపుతుంది. అలాంటి కబుర్లు అన్నీ విన్న శేఖర్ ముఖం అవమానంతో మాడిపోయేది. జయంతి తిరస్కారం అతనిలో కక్షరేపింది. అతని గడ్డిపోచలా తీసి పారేయడం సహించలేకపోయాడు. తాను గడ్డిపోచ కాదన్నది ఆమెకు అర్థం అవ్వాలన్నంత పంతం పెరిగింది. ఆమె అహం అణచాలన్నంత ప్రతీకార వాంఛతో రోజురోజుకి పెరిగింది. అదును కోసం వేచాడు. ఆమె ఇంటిలిపాది మిత్రులతో యాదగిరిగుట్ట వెళ్లారు. జయంతి పరీక్షలని ఒంటరిగా ఉండిపోయింది చదువుకుంటూ. మిత్రులు కబురులు అందించారు. 4 గంటల వేళ ఎవరూ చూడకుండా తలుపు తట్టాడు. ఎవరో అని తెలుపు తీసిన జయంతికి మాట్లాడే అవకాశం కానీ, అరిచే అవకాశం కానీ, ప్రతిఘటించే అవకాశం కానీ ఇవ్వకుండా వెంట తెచ్చుకున్న రుమాలు నోట్లో కొక్కి తెచ్చిన తాడుతో చేతులు కట్టి ఆమె మీద కక్ష తీర్చుకున్నాడు. ఆమె కళ్ళల్లో నిస్సహాయతత్వం అతని అహాన్ని అణిచింది. ఆమె కంట తిరిగిన నీరు ప్రతీకార జ్వాలలన్నీ చల్లార్చింది. మగాడి అహంతో ఎప్పుడూ ఆడుకోకూడదు. వెళ్లే ముందు వార్నింగ్ ఇచ్చాడు. నా మీద కంప్లైంట్ ఇస్తే పోయేది నీ పరువే. నీ చేశాననడానికి నీకే సాక్ష్యం లేదు. కోర్టుకి సాక్ష్యం కావాలి. పోలీసులను కొలగలిగే డబ్బు మాకుంది కనుక కంప్లైంట్ చేసి ఫూల్వి అవ్వకు. అలాంటి ఉచిత సలహాలు పారేసి రుమాలు తాడు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి జయంతి స్థితి వర్ణించడానికి మాటలు లేవు. 1 గంట దిమ్మెరిపోయి ఆలోచనారహితంగా కూర్చుండిపోయింది. మరో గంట ఆవేశంలో రకరకాలుగా ఏం చెయ్యాలి అన్నది ఆలోచించింది. కోర్టుకి కళ్ళు లేవు, చెవులు తప్ప. పోలీసులకి చెప్పడం అంటే తన వారి పరువు పేపర్లో వేయించుకున్నట్లే. వాడు పొగురుగా చెప్పినా నిజమే చెప్పాడు. తనేం చెయ్యలేదని వాడికి తెలుసు. నిజం చెప్పి తల్లిదండ్రులని బాధపెట్టి నలుగురిలో నవ్వులు పాలవడం తప్ప ఒరిగేదేం లేదు. ఇదే ఏ బయటెక్కడో అయితే అందరికీ తెలిసేది. కొందరైనా తన మాట నమ్మేవారు, కొన్నైనా సాక్ష్యాలు చూపగలిగేది. కానీ తనింట్లో ఎంత తెలివిగా ప్లాన్ అమలు చేశాడు. తనే పిలిచింది అని చెప్పినా చెప్పగలడు. ఇప్పుడు ఇది బయటకు చెప్పి తాను ఫూల్ అవడం తప్ప వాడన్నట్లు ఏం జరగదు. ఆవేశాన్ని వివేకం అణిచింది. అందరూ ఇంటికి వచ్చేసరికి ఇల్లు, మనసు, శరీరం యథాప్రకారంగా మార్చింది. ఇప్పుడేమిటే తలస్నానం చేశావు? ఇంటికొచ్చిన తల్లి ఆశ్చర్యంగా అడిగింది. చదివి బుర్ర వేడెక్కింది. చెమట పట్టి చిదరగా ఉందని స్నానం చేశా. ఎప్పుడు లేనిది దేవుడికి దీపం పెట్టావు? ఈ భక్తి ఎప్పటి నుంచి? తేలిగ్గా నవ్వి అంది. ఆ రోజుతో ఆ సంఘటన మర్చిపోవాలని ప్రయత్నించింది. కానీ శేఖర్ మర్చిపోనివ్వలేదు. గిల్టీనెస్ మనసుని తినేస్తుంది కాబోలు. ఏదో ఆవేశంలో చేసినా మర్నాడు జయంతిని చూడడానికి ముఖం చెల్లలేదు. ఏం గొడవ చేస్తుందోనని భయపడ్డ అతను జయంతి ఏం జరగనట్టే ఉండిపోవడంతో ఆశ్చర్యపోయాడు. పైకి ఎంత నిర్లక్ష్యంగా నటించినా జయంతి ముఖంలో పూర్వపు చలాకీతనం, ఆ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుండడం చూసి అతనిలో ఆత్మవిమర్శన, తప్పు చేశానన్న భావం మొదలైంది. ఆగలేక జయంతిని క్షమించమని కోరుతూ మనం పెళ్లి చేసుకుందాం, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను అంటూ రాశాడు పశ్చాత్తాపం కవనబరుస్తూ. నిన్ను పెళ్లాడడం కంటే వీధిన పోయే ముష్టివాణ్ణి పెళ్లాడతాను. నా జోలికి రాకు. మరో ఉత్తరం రాయకు. రాస్తే నా శవం చూస్తావు.
చచ్చే ముందు నువ్వు చేసిన పని అందరికీ తెలిసేటట్లు చేసి మరీ చేస్తాను, ఇది నిజం అంటూ రాసింది. దాంతో శేఖరం బెదిరాడు. జయంతి జోలికి వెళ్ళడం మానేశాడు. ముళ్ళ మీద ఉన్నట్టు 3 నెలలు గడిపి పరీక్షలు రాశాననిపించుకుని ఆ కాలేజీ నుంచి బయటపడ్డాడు. ఆ మనిషి ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపిస్తాడని ఊహించని జయంతి ఎంత నిబ్బరంగా ఉందామనుకున్నా ఈ విషయాన్ని తనంత తేలిగ్గా తనని కట్టుకున్నవాడు తీసుకోడు అన్నది ఆమెకు అర్థమవసాగింది. 12 ఏళ్ల వైవాహిక జీవితం, 2 పిల్లల తల్లి అయిన తన భార్య గతం అనవసరం అనుకునే సహృదయత ఓ మగాడికి ఓ మొగుడికి ఉంటుందని ఆశించడం అత్యాశయనేమో అనిపించసాగింది జయంతికి. ఏమిటలా చూస్తున్నారు? నేనెందుకు ఎవరికీ చెప్పలేదో అర్థమైందా? కానీ నాకు అర్థం కానిది ఏమిటంటే అప్పుడంత పశ్చాత్తాపం ఒలకబోసి తరువాత నా జోలికి రావడం మానేసిన శేఖర్ పనిగట్టుకుని ఇన్నాళ్ల తర్వాత మీరెవరో తెలియకుండా ఎందుకు చెప్పాడు? మీరు ఎవరో తెలిసి చెబితే నా మీద కసి తీర్చుకోవడానికి, నా కాపురం పాడు చేయడానికి చెప్పాడని అనుకోవచ్చు. పాత సంగతి ఎందుకు తవ్వాడు? సాలోచనగా చూస్తూ అంది. వాడు నాతో చెప్పలేదు, నేనే వాడిని అడిగాను, కృష్ణమూర్తి అన్నాడు. మీరడిగారా? మీకెలా తెలిసి ఈ విషయం? ఈసారి ఆశ్చర్యపోవడం జయంతి వంతయ్యింది. మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ శ్రీధర్ అని ఉన్నాడులే. నేను శేఖర్ కంటే ఓ ఏడాది సీనియర్ని. నేను కాలేజీ నుంచి వెళ్ళిపోయాక జరిగిన సంఘటన, ఆ మధ్య శ్రీధర్ శేఖర్ నా జూనియర్ అయిన రూమ్మేట్, మా ఇద్దరి స్నేహం తెలిసి శ్రీధర్ శేఖర్ చేసిన పని చెప్పాడు. అది గుర్తుకు వచ్చి అడిగా. పాపం వాడు నాకు తెలిసిందని చాలా సిగ్గుపడుతూ చేసిన తప్పు చెప్పాడు. ఏమిటోరా? ఆ అమ్మాయి నన్ను నిర్లక్ష్యం చేసి రెచ్చగొట్టిందన్న అహంతో, ఉడుకు రక్తం వేడిలో ముందు వెనక ఆలోచించకుండా ఆవేశంతో అమ్మాయి జీవితంతో ఆడుకున్నాను. ఆ వయసులో పొగరు వగరు ప్రతీకారం తీర్చుకునేంత వరకు దురద చల్లారలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత సిగ్గుగా ఉంటుందో. తప్పు చేసిన పశ్చాత్తాపం నన్ను నిలవనీయలేదు. చేసిన తప్పుకి పరిహారంగా ఆ అమ్మాయిని పెళ్లాడదాం అనుకున్నాను. కానీ ఆమె అభిమానవతి, చీకొట్టి తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో ఆ ప్రయత్నం మానుకున్నాను. ఈ శ్రీధర్ గాడు ఇన్నాళ్ల తర్వాత పనిగట్టుకుని నీకు చెప్పడం ఏమిటి అంటూ బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఇది వరకటి శేఖర్ కాదులేవాడిప్పుడు. మిత్రుడు గురించి సానుభూతి చూపాడు. ఓహో, స్నేహితుడు వెధవ పని చేసినా మీకేం కోపం రాలేదు, కానీ నా తప్పు లేకపోయినా నన్ను నిలేస్తున్నారు. అంతేలేండి, పరాయి మగాడి ఇంట ఉన్నందుకే అగ్నిపరీక్ష పెట్టిన శ్రీరామచంద్రుడి వారసులుగా మీరు. మగాడి తప్పు లెక్కల్లోకి రాదు, కానీ ఆడదాని తప్పు భూతద్దంలో చూడడానికి ప్రయత్నిస్తారు, వ్యంగ్యంగా అంది. కృష్ణమూర్తి తలదించుకుని అన్నం కెలుకుతూ కూర్చున్నాడు. ఏమిటి ముఖం అలా పెట్టారు? ఇంకా జరిగిన దానికి నా తప్పు లేదనిపించడం లేదా? నీ తప్పు ఉన్నా లేకపోయినా, కావాలని చేయకపోయినా జరగాల్సిన అనర్థం జరిగింది. పోవాల్సింది పోయింది కదా. ఏమిటి పోయింది చెప్పండి? ఆహా చెప్పండి. శీలం పోయిందా? పవిత్రత పోయిందా? మానం మంట కలిసిందా? ఏం పోయిందో డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పండి, తీక్షణంగా అంది. కృష్ణమూర్తి జవాబివ్వలేదు. అయితే పోయిన దానికి పాప పరిహారం ఏమిటిది? అగ్ని ప్రవేశం చెయ్యాలా సీతమ్మ వారిలా? చేస్తే కాలి బూడిదవుతా, కానీ బ్రతికి బయటపడను. నిప్పులో దుమికిన నా శీలం నిరూపించబడదు. పాపం, నాతో 12 ఏళ్ళు కాపురం చేసినందుకు మీరు అపవిత్రమైపోయి ఉంటారు. పదండి, ఇద్దరం వెళ్ళి గంగలో మునిగి పునీతులం అవుదాము, హేళనగా ఎత్తిపొడిచింది కృష్ణమూర్తి మౌనాన్ని సహించలేక. కృష్ణమూర్తి ఉక్రోషంగా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి మగ మనస్తత్వం అర్థమైంది జయంతికి. ఓ మగాడు మొగుడి స్థానంలో ఉన్నవాడు ఈ విషయం తేలిగ్గా తీసుకోడు. కనీసం తేలిగ్గా తీసుకున్నట్టు కనబరచడానికి ఇష్టం ఉండదు. పట్టించుకోకపోతే 4 రోజులు పోతే అతనే సర్దుకుంటాడు అనుకుంది జయంతి. జయంతి ఆలోచన తప్పన్నట్టు, అంత సులువుగా క్షమించను అన్నట్టు 1-2 నెలలైనా కృష్ణమూర్తిలో మార్పు రాలేదు. ఒకే గదిలో ఒకే పక్క మీద పడుకున్న ఇద్దరి మధ్య యోజనాల దూరం పెరిగింది. జయంతి వండడం, పెట్టడం, పిల్లలు, ఇంటి పని, ఆఫీస్ పని, పైకి అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. లోపల ఇద్దరి మధ్య జరిగింది బయటికి తెలిసే అవకాశం లేదు. పిల్లలు చిన్నవాళ్ళు, తల్లిదండ్రుల మధ్య భేదాభిప్రాయాలు అర్థం చేసుకునే వయసు లేదు వారికి. మాటామంతి కరువై తప్పుకు తిరిగే కృష్ణమూర్తిని చూసి ఒళ్ళు మండి నిలేసిందో రోజు జయంతి. ఏమిటి ఉద్దేశం? మీ ప్రవర్తనకి అర్థం ఏమిటి? ఏ ప్రవర్తన? ఏం నేనేం చేశాను? ముభావంగా అన్నాడు. జయంతి హేళనగా నవ్వింది. అవును, ఏం చేయలేదు, తిట్టలేదు, కొట్టలేదు. చాలా తెలివైన వారు కదా, సైలెంట్ టార్చర్ చేస్తున్నారు. ఈ రకంగా శిక్షించి తృప్తి పడుతున్నారు. నేను చెయ్యని తప్పుకు కసిగా అంది. చూడు, నేను నిన్నేమన్నా అన్నానా? మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం తప్ప మిగతా దానిలో మార్పేం లేదు కదా. పిల్లల కోసం మనం కలిసి ఉండక తప్పదు కదా.
ఇంతకంటే సర్దుకోవడం నా వల్ల కాదు. ఓహో, పిల్లల కోసం కలిసి ఉన్నారన్నమాట. లేకపోతే నన్ను ఈ పాటికి ఇంట్లో నుంచి తన్ని తగలేసేవారు కాబోలు. పర్వాలేదు, పిల్లల కోసం మీరంత త్యాగాలు చేయనక్కర్లేదు. నాకు ఉద్యోగం ఉంది, పిల్లల్ని నేను పోషించుకోగలను. ఈ చెడిపోయిన దానికి డైవర్స్ ఇచ్చి మీరు మహారాజుల రెండో పెళ్లి చేసుకోండి, ఉక్రోషంగా అంది. చెడిపోయావని అనలేదు, కానీ చూస్తూ చూస్తూ నీతో నా వల్ల కావడం లేదు. నాకేం పిల్లాడాలన్న కోరిక లేదు. మన వల్ల పిల్లలు బాధపడకూడదు. నన్ను అర్థం చేసుకో. ఈ 4 గోడలు దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంతటి అవకాశవాదులు మీరు. ఇప్పుడు భార్య ఎలాంటిదని తెలిస్తే అవమానం. ఇప్పుడు భార్యని ఇంట్లో నుంచి పంపించేస్తే లోకం ఏమంటుందోనని భయం. ఇల్లాలు ఇంట్లో లేకపోతే ఎదుర్కొనే ఇబ్బందులు తలుచుకుని భయం. పిల్లలని ఇంటలని చూసుకోవడం. రేపు పిల్లల భవిష్యత్తు తల్లి ఇలాంటిదని తెలిస్తే ఏమవుతుందోనని భయం. ఇన్ని భయాలతో దయతలిచి నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు. నేనేం మగాడి పొందు కోసం మొహం వాచి ఏడుస్తున్నాను అనుకోకండి. ఆడదానికి భర్త నుంచి కావాల్సింది కాస్తంత ప్రేమ, అనురాగం, సానుభూతి, నేనున్నాననే భరోసా కావాలి. కానీ జయంతి, నన్ను అర్థం చేసుకో. మనం అనవసరంగా రోడ్డున పడొద్దు. నాకు కొంత టైం ఇయ్యి. నిన్ను వదులుకోవాలని నాకేం లేదు. నా మనస్థితి అర్థం చేసుకో. కాలం అన్ని గాయాలని మనుపుతుంది. గాయం తగిలింది నాకైతే అది మానడానికి మీకు టైం ఇవ్వాలి. వెల్ సెడ్. ఎనీహౌ, నన్ను ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకనంటే నన్ను పొమ్మనే హక్కు మీకు లేదు గనక. ఇది నా ఇల్లు. ఇక్కడ నుంచి నన్ను పంపాలంటే కోర్టుకెక్కి విడాకులు తీసుకోవాలి మీరు. మన మధ్య భార్యాభర్తల సంబంధం లేదన్నప్పుడు ఇంక ఈ మంచం మీద పడుకోవడం అనవసరం. జయంతి విసురుగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. రాత్రి 11 గంటల వేళ మంచి నిద్రలో ఉన్న జయంతి ఒంటి మీద చేయి పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చేయి పట్టి లాగుతున్న కృష్ణమూర్తిని చూసి చీత్కారం చేస్తూ, చేయి వదలండి, తీక్షణంగా అంది చేయి విదిలిస్తూ. జయ, ప్లీజ్ రా మన గదిలోకి. జరిగింది మర్చిపోదాం. జరిగింది ఓ పీడకలని మర్చిపోదాం అనునయిస్తూ అన్నాడు. జయంతి అతన్ని ఓ పురుగుని చూసినట్టు తిరస్కారంగా చూసింది. వెళ్ళండి ఇక్కడి నుంచి. మరెప్పుడు నా ఒంటి మీద చేయి వేసే సాహసం చేయకండి. జరిగింది మీ అవసరం కోసం మీరు మర్చిపోదలిచినా నేను మర్చిపోను. ఈ మాట ఆ రోజు 6 నెలల క్రితం అనుంటే తప్పకుండా మర్చిపోయేదాన్ని. నౌ ఇట్ ఈస్ టూ లేట్. ఆడదాని అవసరం కోసం ఆత్మాభిమానం మీరు వదులుకోగలరేమో, కానీ చేసిన అవమానం నేను మర్చిపోలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి, చాలా కటువుగా అంది. ప్లీజ్, నీ కోపం నాకు అర్థమైంది జయ. నా మనసుకి నచ్చజెప్పుకోవడానికి నాకు టైం కావాలన్నాగా. నన్ను, నా మనస్థితిని అర్థం చేసుకోవడానికి ఏం లేదు. అర్థం చేసుకుని ఉండాల్సింది మీరు. నా నిస్సహాయతను, నా అవమానాన్ని, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఆ సంఘటనకి సానుభూతి చూపాల్సింది పోయి చేయని నేరానికి శిక్ష వేశారు. ఆనాడు జరిగింది మీ పరిభాషలో మానభంగం అయిండొచ్చు. ఈనాడు ఇది అభిమానభంగం. నా దృష్టిలో శేఖర్ కంటే మీరెక్కువ దోషులు. వాడు నాకేం కాడు గనక వాడు చేసిన పని మర్చిపోగలిగాను. కానీ కట్టుకున్న భార్యను, 12 ఏళ్లు కాపురం చేసిన భార్యను, మీ 2 పిల్లలకు తల్లి పట్ల కనీసం సానుభూతి కూడా చూపలేకపోయారు. మొగుడని మిమ్మల్ని మాత్రం క్షమించను. అభిమానభంగం జరగనీయను. కనీసం ఆతృప్తి అయినా నాకు దక్కాలి. మానం పోయినా అభిమానం పోగొట్టుకొని మరోసారి ఈ ప్రసక్తి తెచ్చినా, నా ఒంటి మీద చేయి వేసినా సహించను. వెళ్ళండి ఇక్కడి నుంచి, చాలా స్థిరంగా అతన్ని చూస్తూ అని అటు తిరిగి పడుకుంది జయంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.